Hello, my dear friends and my family members. Welcome back to my channel, Neeru's Kitchen Lab. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి కావలసిన నాన్ వెజ్ ఐటెం. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా, జీరా రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అదే అండి మటన్ కైమా కూర నా స్టైల్లో. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి. అప్పుడు బెల్ ఐకాన్ వస్తే ఆ బెల్లో కూడా ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోస్ ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఒక 1/2 kg మటన్ తీసుకుందాం. ఈ మటన్ని కైమాగా మనం ఇంట్లోనే కొట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇలా పొడిలాడుతూ మిక్సీ జార్లో పెట్టి మిక్సీని పల్స్లో పెట్టి ఆన్ ఆఫ్ ఇలాగా ఒక 8 to 10 times చేయండి. చేసిన తర్వాత ఒకసారి మిక్సీ తీసి చూడండి అది ఎలా ఉందో. అది చూసారా చక్కగా ముక్కలు అయిపోయింది. మరీ మెత్తగా చేసేయకూడదు, జస్ట్ చిన్న ముక్కలుగా ఆ కీమాలా ఉండేలా చూసుకోవాలి. అదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని పెట్టేసుకోండి. ఈ మటన్ అంతా బోన్లెస్ మటన్ తీసుకోవాలి. మటన్ అంతా చక్కగా ఆ చిన్న జార్లో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకుని మళ్ళీ ఆ మటన్ అంతా పొడిగా చేస్తూ చేత్తో ఇలా పొడిగా చేస్తూ వేయండి కుక్కర్లో అంతాని. చూసారా విడివిడిగా, లేకపోతే అలా ముద్దలా ఉండిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెమే వేయండి. తర్వాత మళ్ళీ కర్రీలో వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టి దానికి విజిల్ కూడా పెట్టేసి గ్యాస్ వెలిగించి పెట్టుకుందాం. ఇది హైలో ఒక విజిల్ వచ్చిన తర్వాత, ఇది చిన్న కుక్కర్ కదా, ఒక్క విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ సిమ్ చేసేసి ఒక 15 minutes to 20 minutes ఉడకబెట్టండి సిమ్లోనే. ఇప్పుడు 20 minutes అయిన తర్వాత ఓపెన్ చేస్తే అలా తయారైంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో 3 spoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ కోసాను నేను. ఇది ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అందులో మళ్ళీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 1/2 spoon పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నీళ్ళు వేసి కలపండి. ఎందుకంటే మాడిపోకుండా, అది అల్లం వెల్లుల్లి మాడిపోకుండా అలా నీళ్ళు వేస్తే అది పేస్ట్లా తయారై మంచి వాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 1/2 spoon గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలక్కాయ కలిపిందనమాట. దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టుకోండి మగ్గించడానికి. టమాటా కూడా మగ్గిపోతే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మగ్గిపోయింది, ఆయిల్ అంతా సపరేట్ అవుతుందిగా. ఇప్పుడు మసాలా కారం అంటే ఇందులో ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి నేను కొట్టుకుని ఉంచుకుంటాను అన్నమాట, ఇయర్కి సరిపోయేలా. మసాలా కారం 1.5 spoon వేద్దాం. వేసి అది కూడా ఫ్రై చేసి అందులో ఉడికించిన ఈ మటన్ కీమా ఏదైతే ఉందో నీళ్ళతో సహా, అందులో నీళ్ళు కొంచెం మిగులుతాయి కదా, ఆ నీళ్ళతో సహా వేసేసి బాగా మసాలాలన్నీ కలిసేలా కలపండి. కలిపి మూత పెట్టుకొని
అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉండండి. అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు కొంచెం పుదీనా సాల్ట్ చూసుకుని సరిపోలేదని కొంచెం సాల్ట్ కూడా వేసాను. మళ్ళీ మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. అలా నీరు దగ్గరగా అయిపోయే వరకు ఎగుర్చుకుని అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేయడమే. మటన్ కీమా రెడీ. ఈ మటన్ కీమాని మీరు కూడా వండి తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంగా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.